వల్లభనేని వంశీ బెయిల్ పైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన్ను కస్టడీకి ఇస్తారా లేదంటే బెయిల్ ఇస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఆయన్ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్తో పాటు ఆయన వేసిన బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ కొనసాగనుంది. దీంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. సంధ్య, విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు సంబంధించి నిన్న నోటీసులు అయితే జారీ చేసిన ఇరు వర్గాల న్యాయవాదులకు సంబంధించి కస్టడీ పిటిషన్ వేసినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అదేవిధంగా వంశీ తరపున వేసినటువంటి బెయిల్ పిటిషన్, ఆరోగ్య సమస్య ఉన్న పిటిషన్ సంబంధించి ఈ రోజు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఎవరైతే ఉన్నారో ఇటు వంశీ తరపున న్యాయవాది కానీ ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తరపున ఇరు వర్గాలకు సంబంధించి కౌంటర్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఇటు కస్టడీ పిటిషన్ సంబంధించి కానీ ఇటు వంశీ తరపున న్యాయవాది కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు హెల్త్ ఇష్యూస్ సంబంధించి కానీ ఇటు ప్రభుత్వ తరపున న్యాయవాది కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. మరియు బెయిల్ పిటిషన్ సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటే నాకు ఒక 2 రోజులు సమయం కావాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకైతే విన్నవించడం జరిగింది. దీని మీద కూడా మరి 2 రోజుల్లో బెయిల్ సంబంధించి కౌంటర్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఇదే సంబంధించి మొదటగా ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ తరపున న్యాయవాది వంశీని 10 రోజులు కస్టడీ కావాలంటూ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. వంశీని కస్టడీ తీసుకుని విచారిస్తే మరికొన్ని నిజాలు బయటకు వస్తాయి. సెల్ ఫోన్ లో నైట్ మేము వెళ్లిన సమయంలో ఎవరికి ఫోన్ చేశారు, అదేవిధంగా అంతకు ముందు ఈ కిడ్నాప్ సంబంధించి ఎవరెవరితో మాట్లాడాడు, ఎవరెవరిని బెదిరించాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే కంపల్సరీగా మాకు 10 రోజులు కస్టడీ కావాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ సంబంధించి ఇటు వంశీ తరపున న్యాయవాది కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. వంశీని కస్టడీ తీసుకోవాల్సి విచారించాల్సిన అవసరం ఏమీ లేదు, కావాలని వంశీ మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సత్యవర్ధన్ అతను స్వచ్ఛందంగానే తన ఎవరైతే కేసు పెట్టిన దాన్ని పిటిషన్ దాఖలు చేశాడు. అదేవిధంగా దీనికి సంబంధించి సత్యవర్ధన్ వంశీ కిడ్నాప్ చేయలేదు, అతనే స్వచ్ఛందంగా అతనితో పాటే వెళ్లాడని చెప్పేసి వంశీ తరపున న్యాయవాది కూడా పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. మరో విధంగా చూసుకుంటే ఇటు వంశీ తరపున న్యాయవాది వంశీకి జైల్లో ఉన్న సమయంలో నిప్పు ప్రాబ్లం ఉండటం వల్ల అతనికి ప్రత్యేకమైన బెడ్ ఏర్పాటు చేయాలంటూ వంశీ తరపున న్యాయవాది వేసిన పిటిషన్ కు పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. మరో విధంగా ఆహార సమస్య ఉంది, నాకు జైల్లో పెట్టిన ఆహారం తినడం వల్ల నేను చాలా ఇబ్బందిగా గురవుతున్నాను, సో నాకు ఇంటికాడ నుంచి ఆహారం తెచ్చుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా దీనికి సంబంధించి అయితే కౌంటర్ దాఖలు చేశాడు. ఈ వంశీకి సంబంధించి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య లేదని చెప్పేసి ప్రభుత్వ తరపున వైద్యులు దీనికి సంబంధించి నివేదిక ఇచ్చారు. సో ఇతనికి ప్రత్యేకంగా బెడ్ ఏర్పాటు చేసిన అవసరం లేదంటూ పోలీసులు కూడా పిటిషన్ దాఖలు చేసి ఆహార సమస్య అంతా బాగానే ఉంది, దీనికి కూడా ఎలాంటి ఇబ్బందులు చేయాల్సిన అవసరం లేదంటూ కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. సో ఈ ఎవరైతే ఉన్నారో కస్టడీ పిటిషన్ అదేవిధంగా ఆహార సంబంధించి బెడ్ సంబంధించి ఈ 2 పిటిషన్ల మీద మరి కాసేపట్లోనే వాదోపవాదాలు ఎస్సీ ఎస్టీ స్పెషల్ న్యాయమూర్తి ముందు ఇరు వర్గాలకు సంబంధించిన న్యాయవాదులు అయితే తమ వాదనలు అయితే వినిపించడానికి అయితే సిద్దమవుతున్నారు. మరి కాసేపట్లోనే ఈ వాదనలు కూడా ప్రారంభం కానున్నాయి. సంధ్య. రైట్ తిరుమలరావు.